మనకు ఎమర్జెన్సీ మూమెంట్ లో ఆర్థిక భారం పడకుండా ఉండాలంటే ఇన్సూరెన్స్ అవసరమని ఎవరో ఎంత చెప్పినా సరే ఫామ్ ఫిలప్ చేయడం అవసరమా అధ్యక్ష? ఇదిగో ఇలా అడిగే వాళ్ళు ఇంకా ఉన్నారు. సౌత్ ఇండియాలో అయితే ఏదో ఫార్మాలిటీకి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నామా అన్నట్టు ఉన్నారట. 47.6% మందికి అయితే అసలు టర్మ్ ఇన్సూరెన్స్ అంటే ఏంటో కూడా తెలీదు. పాలసీ బజార్ రిలీజ్ చేసిన రిపోర్ట్ ప్రకారం మన దేశంలో హెల్త్ ఇన్సూరెన్స్ కి ప్రయారిటీ పెరుగుతోంది. 28.3% మంది ఈక్విటీ, మ్యూచువల్ ఫండ్స్, గోల్డ్ అండ్ గవర్నమెంట్ బాండ్స్ కంటే హెల్త్ ఇన్సూరెన్స్ కే టాప్ ప్రయారిటీ ఇచ్చారు. అయితే హెల్త్ ఇన్సూరెన్స్ కి ఈ రేంజ్ డిమాండ్ పెరుగుతున్నా గ్రౌండ్ లెవెల్లో పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. 48% మంది 5 లక్షలు లేదా అంతకన్నా తక్కువ కవరేజ్ ఉన్న పాలసీనే ఎంచుకుంటున్నారు. ఇక దేశవ్యాప్తంగా 75% బయర్స్ 10 లక్షల లోపు కవరేజ్ ఉన్న పాలసీనే తీసుకున్నారు. సౌత్ ఇండియాలో ఈ పరిస్థితి అంత అధ్వానంగా ఉంది. ఇక్కడ 66% పాలసీ హోల్డర్లు 5 లక్షలు లేదా అంతకంటే తక్కువ కవరేజ్ ఉన్న పాలసీనే తీసుకున్నారు. ఇక హెల్త్ ఇన్సూరెన్స్ లేని వారికైతే అసలు వైద్య ఖర్చులపై కనీస అవగాహన కూడా లేదు. క్యాన్సర్, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్స్ లేదా గుండె సంబంధిత చికిత్సలకు 5 లక్షల లోపే ఖర్చు అవుతుందని 51% మంది భావిస్తున్నారట. చాలా మంది మెడికల్ ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ఆస్తులు అమ్మడం లేదా లోన్లు తీసుకోవడం వంటి ఆప్షన్లకే ఇంకా ఓటేస్తున్నారట. ఇక టర్మ్ ఇన్సూరెన్స్ విషయానికి వస్తే 47.6% భారతీయులకు అసలు టర్మ్ ఇన్సూరెన్స్ గురించి, దాని బెనిఫిట్స్ గురించి అసలు ఐడియా లేదని సర్వే చెబుతోంది. లైఫ్ ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది ఒక వ్యక్తి ఆదాయానికి 15 నుంచి 20 రెట్లు ఎక్కువ ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. కానీ గ్రౌండ్ లెవెల్లో ఆ పాలసీని ఫాలో అవడం పక్కన పెడితే అసలు ఇన్సూరెన్స్ల గురించి ఎంతో మందికి కనీస అవగాహన కూడా లేదు. దీనివల్ల ఎంతో మంది ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ఫైనాన్షియల్ గా సఫర్ అవుతున్నారు. పిల్లల చదువులు, పెళ్లిళ్లు, మీ రిటైర్మెంట్, మెడికల్ ఎమర్జెన్సీస్, లోన్లు మొదలైన అంశాలన్నీ పరిశీలించి ఇన్సూరెన్స్ పాలసీలను తీసుకునేలా ప్లాన్ చేసుకోవాలని ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ సూచిస్తున్నారు.